మన వాళ్ళు వాళ్ళకి తలంపుడు పెంచిన విద్యుత్ ఛార్జీలను పెంచిన విద్యుత్ ఛార్జీ ఎస్సీ ఎస్టీలకు 200 ఉచిత కరెంట్ పెంచిన విద్యుత్ ఛార్జీలను జై జగన్ జై జగన్ రాజధాని రామిరెడ్డి గారి నాయకత్వం రాజధాని రామిరెడ్డి గారి నాయకత్వం ఎక్కడ ప్రజలకు వస్తుంది ఈరోజు సంపద దేవుడు ఈరోజు పెంచిన విద్యుత్ ఛార్జీలు సగటు మనిషి ఈరోజు విద్యుత్ ఛార్జీలు కట్టాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే మీరు అనుకుంటా ఉండొచ్చు ఇది చలికాలం కాబట్టి కొద్దిగా తక్కువగా వస్తూ ఉండొచ్చు. రేపు ఎండాకాలం వస్తే ఒకరోజుకి కనీసం 400-500 వచ్చిన కరెంటు బిల్లు 5,000 వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. మరి కాబట్టి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పిలుపు ఇచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క పిలుపును అందుకొని ప్రతి కార్యక్రమం ఎందుకంటే మనకు ప్రజలకు ఖచ్చితంగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఖచ్చితంగా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా దౌర్జన్యాలు దోపిడీలు పెరిగిపోయినాయి. అదేవిధంగా సామాన్యమైన ప్రజలకు ఇస్తామన్న సూపర్ 6 లేదు. మరి అదేవిధంగా ఈరోజు నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి, ఎక్కడ వేసిన దౌర్జన్యాలు పెరిగిపోయినాయి, ఎక్కడ వేసిన మానవంగాలు పెరిగిపోయినాయి. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కేంద్రం